ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి భారతదేశం ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇక రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం హిమాయత్ నగర్లో ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచంలోనే అధికంగా యువత ఉన్నది భారత్లోనే అన్నారు. 2047 సంవత్సరానికి వికసిత భారత్గా తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు. దేశంలోని హై క్లాస్కు చిరునామాగా తెలుగు రాష్ట్రాలు తయారవడం గౌరవంగా ఉంది అన్నారు. దేశంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాయని 2038 నాటికి 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతామని తెలియజేశారు. 2040 నాటికి దేశంలోని ఏపీ, తెలంగాణ నెంబర్ 1గా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఆ రోజుల్లోనే హైదరాబాద్ విజన్ 2020ని విడుదల చేస్తే చాలా మంది ఎగతాళి చేయగా ఈ రోజు అది రెట్టింపుగా తయారైంది అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు హైదరాబాద్కు వచ్చి చదువుకునే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో విద్యా సంస్థలను గుర్తు చేశామని గుర్తు చేశారు. ఇక గండిపేటలోని ఎన్టీఆర్ విద్యా సంస్థకు వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉండేదని, ఇక్కడ పార్టీ నేతలకు శిక్షణ ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ స్థలంలో పిల్లలకు చదువు నేర్పుతున్నారు అని తెలిపారు. రకరకాల కారణాల వల్ల చాలా మంది పిల్లలు అనాథలుగా మారేవారు. ఆ పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండాలి అని ఈ విద్యా సంస్థలను ఏర్పాటు చేశాం. ఆనాడు నాటి చిన్న మొక్క ఇవాళ పెద్ద వృక్షంగా తయారైంది. ఈ విద్యా సంస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఘనత ట్రస్ట్ చైర్మన్ భువనేశ్వరిదే అని కొనియాడారు. ఇక్కడ చదువుకున్న 4 గ్రూప్ 1 పోస్టులు సాధించారని, ఐఐటీలు, ఎన్ఐటీల్లో 29 మంది సీట్లు పొందారు అని తెలిపారు. ప్రస్తుతం 1641 మంది పిల్లలు చదువుతున్నారని, చిన్న పాఠశాలగా మొదలై ఇంటర్, డిగ్రీ, కాలేజీ వరకు ఈ సంస్థ ఎదిగిందని చెప్పారు. హైటెక్ సిటీ కట్టి ఐటీని ప్రోత్సహించారని, ఈ రోజు మళ్లీ డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్స్, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్, డ్రోన్, స్పేస్ టెక్నాలజీలకు చిరునామాగా ఏపీ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయోధ్యకు వెళ్తున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు అయోధ్య చేరుకుంటారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్ లో కొలువైన శ్రీరాముడిని దర్శించుకుంటారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు 3 గంటల పాటు అయోధ్య శ్రీరాముడి ఆలయంలో సీఎం ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి నేరుగా అమరావతి చేరుకుంటారు. కాగా డిసెంబర్ 30 నుంచి ఆయన విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో వ్యక్తిగత పర్యటనకు వెళ్తున్న బాబు తిరిగి జనవరి 4న రాష్ట్రానికి వస్తారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఊహించుకుని పరిణామం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలో ఒకటైన అన్నమయ్య రద్దుబాటులోకి చేస్తుంది. ఇక ప్రజల నుంచి వస్తున్న వినతులు, నిరసనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటున్న ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను రద్దుల పద్దులోకి తీసుకురావాలి అనుకుంటోంది. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్లు గడువు ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. అన్నమయ్య జిల్లాను రద్దు చేసి అందులోని డివిజన్లు, మండలాలను కడప, తిరుపతితో పాటు కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లె జిల్లాలో విలీనం చేయాలి అనుకుంటున్నారు. దీనిపై ఇవాళ మరోసారి సీఎం దగ్గర జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం సోమవారం జరిగే కేబినెట్ సమావేశం ఆమోదానికి పంపించనున్నారు. జిల్లాల జాబితాలో నుంచి అన్నమయ్యను తొలగిస్తే కొత్తగా ఏర్పాటు చేసే 3తో కలిపి మొత్తం జిల్లాలు 28 ఉంటాయి. మరోవైపు డివిజన్ల ఏర్పాటు పునర్వ్యవస్థీకరణపై ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని స్వల్ప మార్పులు ప్రతిపాదించారు. రాష్ట్రంలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల ప్రాథమిక నోటిఫికేషన్లు ఇచ్చింది. 6 రెవెన్యూ డివిజన్లు, ఓ కొత్త మండలం ఏర్పాటుపై కూడా నోటిఫికేషన్లు ఇచ్చి నెల రోజుల పాటు ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు స్వీకరించింది. అధికారిక లెక్కల ప్రకారం శనివారం నాటికి ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రజల నుంచి 927 వినతులు వచ్చాయి. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను ప్రధాన కేంద్రంగా చేయాలని కొందరు, లేని పక్షంలో కడప జిల్లాలో విలీనం చేయాలని, రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించవద్దని మరికొందరు కోరుతున్నారు. ఈ సమస్య మొదటి నుంచి ఉంది. అయితే జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు మారిస్తే రాజీనామా చేస్తానని ఆ జిల్లా మంత్రి ప్రకటించినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో సమస్యను పెద్దదిగా మార్చకూడదని ప్రభుత్వం తొలుత వెనక్కి తగ్గింది. కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారుల ఎదుట విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏది అడిగినా తనకేమి తెలియదని భూమన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. 2 పర్యాయాలు టీటీడీ చైర్మన్ గాను, ఒక పర్యాయం ఎక్స్ అఫీషియో మెంబర్గా, కొనుగోలు కమిటీ సభ్యునిగా పనిచేసినందున టీటీడీ వ్యవహారాలపై లోతైన అవగాహన, పాలనా వ్యవహారాలపై పట్టు కలిగిన వ్యక్తిగా కల్తీ నెయ్యి గురించి ఎందుకు పట్టించుకోలేదని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. రెండోసారి చైర్మన్ అయ్యాక నెయ్యి నాణ్యత ఎలా ఉందో తెలుసుకోలేదా? పోర్టు ఎప్పుడైనా సందర్శించారా? కొనుగోలు కమిటీ సభ్యునిగా శ్రీవారి లడ్డూ రుచి ఎలా ఉందో తెలుసుకోలేదా అని ప్రశ్నించినట్లు తెలిసిందే. నెయ్యి సరఫరా గురించి అధికారులు చూసుకుంటారని, నాణ్యతా పరీక్షలు చేయడానికి ప్రత్యేకంగా టీం ఉంటుందని, వాటి గురించి తామెందుకు పట్టించుకుంటామని వ్యాఖ్యానించినట్లు సమాచారం. నాణ్యత లేని నెయ్యిని తిరస్కరించడం అనేది ఎప్పటినుంచో జరుగుతోంది అని, ఎన్టీఆర్ సీఎంగా పనిచేసిన కాలంలో 12 సార్లు, చంద్రబాబు తొలిసారి సీఎం అయిన కాలంలో 14 సార్లు, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 16 సార్లు, చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక 14 సార్లు, జగన్ ప్రభుత్వంలో 16 సార్లు నాణ్యత లేని నెయ్యిని తిప్పి పంపించారని సమాధానమిచ్చినట్లు తెలిసింది.
భారతీయ సంప్రదాయ వైద్య రీతులు శాస్త్రీయం కావు అన్నది అపోహ మాత్రమేనని మంత్రి సత్యకుమార్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరుగుతున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం 2వ రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాంప్రదాయ వైద్య విధానాలు అన్న అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడారు. ప్రాచీన కాలంలో మునులు, ఋషులు తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని మేళవించి రూపొందించిన ఆయుర్వేద, సిద్ధ తదితర వైద్య రీతులు ఎంతో విలువైనవి. ఈ ప్రాచీన సంప్రదాయ వైద్య విధానాలు అద్భుత వారసత్వ సంపద. 2500 ఏళ్ల కిందటే సుశ్రుతుడు 1200 రకాల వ్యాధులను గుర్తించారు. 120 రకాల శస్త్రచికిత్సల్లో వాడే పరికరాలను తయారు చేశారు. 1000 ఏళ్ల క్రితమే చరకుడు జీర్ణ వ్యవస్థను అధ్యయనం చేసి జీర్ణ ప్రక్రియను, దానికి సోకే వ్యాధులను, చికిత్స పద్ధతులను పేర్కొన్నారు. దేశ గ్రామీణ జనాభాలో 60 నుంచి 70% ఇప్పటికీ సంప్రదాయ, ప్రాచీన వైద్య చికిత్సలపైనే ఆధారపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. గత 10 ఏళ్లలో రాష్ట్ర ఆయుష్ వైద్య విభాగానికి కేంద్రం నుంచి 119 కోట్లు మాత్రమే నిధులు కేటాయించారు. అదే ప్రస్తుత ప్రభుత్వంలో 18 నెలల వ్యవధిలోనే 250 కోట్లు వచ్చాయి. సంప్రదాయాలు, టెక్నాలజీ రెండూ కలిసి పనిచేయాలి. రాష్ట్ర వైద్య శాఖ వార్షిక బడ్జెట్ 30,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయుర్వేద, హోమియో, యునాని, సిద్ధ తదితర ప్రాచీన వైద్య చికిత్సలపై దృష్టి కేంద్రీకరించింది అన్నారు. బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేని బంగ్లాదేశ్లో భారత్పై కుట్రపూరిత వ్యతిరేకత పెంచుతూ హిందువులపై జరుగుతున్న వరుస దాడులు, మూక హత్యలపై నిరసన వ్యక్తం చేయాలని ఒక ప్రకటనలో సూచించారు. దళిత హిందూ యువకుడు దివు చంద్రదాస్ తాజాగా రాజ్పరి జిల్లాలో మరో హిందూ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపడం తీవ్రమైన చర్యగా పేర్కొన్నారు. ఇప్పటికే సినీ నటులు ఖండిస్తున్నారని, అన్ని వర్గాలు నిరసనకు దిగితే ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్పై ఒత్తిడి పెరిగి అక్కడి మైనార్టీ హిందువుల ప్రాణాలు పోకుండా ఆగుతాయి అన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. ఈ ఆలయానికి 10 ఎల్టీ, 1 హెచ్టీ సర్వీసు కలిపి మొత్తం 11 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ఇందులో హెచ్టీ కనెక్షన్కు నెలకు 11 నుంచి 12 లక్షల వరకు బిల్లు వస్తుంది. 2023 ఫిబ్రవరి నుంచి కనెక్షన్కు సంబంధించిన బిల్లును దేవస్థానం చెల్లించడం లేదు. ఈ నెల బిల్లుతో కలుపుకొని బకాయిలు 2.61 కోట్లకు చేరుకున్నాయి. బకాయిలు చెల్లించాలని సిపిడిసిఎల్ అధికారులు ప్రతి నెల నోటీసులు ఇస్తూనే ఉన్నారు. 2 రోజుల క్రితం మరోసారి నోటీసు పంపారు. శనివారంలోగా బకాయిలు చెల్లించకపోతే సరఫరా నిలుపుదల చేస్తామని అందులో పేర్కొన్నారు. ఆయన స్పందించకపోవడంతో విజయవాడ G1 సబ్స్టేషన్ అధికారులు హెచ్టీ కనెక్షన్కు వెళ్లే సరఫరాను నిలుపుదల చేశారు. దీంతో ఆగమేఘాల మీద స్పందించిన దేవస్థానం అధికారులు శనివారం సాయంత్రంలోగా బిల్లు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సరఫరాను పునరుద్దరించారు. సాయంత్రానికి 2 కోట్లు చెక్ రూపంలో ఇస్తామని సిపిడిసిఎల్ ఎస్ఏఓ విజయకుమార్కి సమాచారం ఇచ్చారు. చెక్కు కాకుండా డీడీ రూపంలో ఇవ్వాలని ఆమె కోరారు. అయితే శనివారం బ్యాంకులకు సెలవు కావడంతో డీడీ ఇవ్వడం సాధ్యం కాదని, సోమవారం ఎన్ఈఎఫ్టీ ద్వారా చెల్లిస్తాము అని హామీ ఇచ్చారు. ఈ మొత్తం కాకుండా ఇంకా 61 లక్షలు చెల్లించాల్సి ఉంది. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. 30వ తేదీ వైకుంఠ ఏకాదశి నుంచి జనవరి 8 అర్ధరాత్రి వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతారు. సోమవారం అర్ధరాత్రి సరిగ్గా 12:05 అర్చక జిఆర్ బృందం వైకుంఠ ద్వారాలు తెరవనున్నారు. అనంతరం నిత్య ధనుర్మాస కైంకర్యాలు, నైవేద్యం, హారతి తదితర కార్యక్రమాలను పూర్తి చేసి 1:30 నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. వేకువజామున 5:30 గంటలలోపు వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తి చేసి ఆ తర్వాత ఆన్లైన్లో టోకెన్లు పొందిన భక్తులను అనుమతిస్తారు. జనవరి 2 నుంచి 8 వరకు నేరుగా తిరుమలకు వచ్చిన వారికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 క్యూ లైన్ ద్వారా దర్శనాలకు అనుమతిస్తారు. ఓ భవన నిర్మాణం విషయంలో కోర్టును తప్పుదో పట్టించేందుకు ప్రయత్నించిన పురపాలక శాఖ అధికారులపై హైకోర్టు ధర్మాసనం మండిపడింది. న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి ఉండవచ్చు కానీ న్యాయమూర్తులకు కాదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వాణిజ్య అవసరాల కోసం నిర్మాణం చేపడుతున్న నివాస గృహంగా కోర్టును తప్పుదో పట్టించేందుకు ప్రయత్నించిన అప్పటి భీమవరం మున్సిపల్ కమిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణ ఫోటోలను పరిశీలిస్తే సామాన్యులకు సైతం అది వాణిజ్య అవసరాల కోసం నిర్మాణం చేస్తున్నట్లు అర్థమవుతుందని పేర్కొంది. మున్సిపల్ కమిషనర్ కోర్టును తప్పుదో పట్టించేలా నివేదించారు అని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిపిన మణి మంజరి నరసింహారావులకు 50,000 మాత్రమే సింగిల్ జడ్జి ఖర్చులు విధించారని, ఆ సొమ్మును 5 లక్షలకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఖర్చుల కింద 2.5 లక్షలు చెల్లించాలని కమిషనర్ను ఆదేశించింది. భవన నిర్మాణం చేసిన యజమానులకు మరో 2.5 లక్షలు ఖర్చులు విధించింది. సొమ్మును హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వద్ద జమ చేయాలని వారిని ఆదేశించింది. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఆ సొమ్మును అందులో
మగవారి కోసం వినియోగించాలి అని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై రైతులను సంఘటితం చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఝీరాంజీ చట్టంతో జరిగే నష్టం గురించి పల్లెలకు తిరిగి అన్నదాతలకు అవగాహన కల్పిద్దామని సూచించారు. నరేగాకు మద్దతుగా గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పారు. న్యూఢిల్లీలోని ఇందిరాభవన్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి జీవితాన్ని చిన్నభిన్నం చేసేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నరేగా స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన ఝీరాంజీ చట్టంతో దేశంలోని రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది దేశంలోని వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, కూలీలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. కోట్లాది మంది గ్రామీణ వ్యవసాయ కార్మికులు, ఇతర పేదలకు భరోసాగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడంతో గ్రామీణ పేదలు పని కోల్పోయే ప్రమాదం ఉంది. నరేగాకు మద్దతుగా కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా రైతులను సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశంలోని 9 రాష్ట్రాల్లో ఇండియా కూటమిలోని విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయని, వారందరినీ కలుపుకొని వెడుతూ నరేగాకు మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమించాలి అని సూచించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దొంగ సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోయామని, ఇక ముందు ఏ ఎన్నికొచ్చినా కేసీఆర్ కారు గుర్తులను గుర్తించుకుని ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్లోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత అధ్యక్షతన జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచుల ఆత్మీయ అభినందన సభలో కేటీఆర్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే కాంగ్రెస్ సర్కార్పై తిరుగుబాటు మొదలైందని, దానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని అన్నారు. సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీ వారే ఎక్కువగా గెలిచినా అత్యధిక ఓట్లు మాత్రం బీఆర్ఎస్కే పడ్డాయి అన్నారు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీ మద్దతుదారులే పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తారని, తెలంగాణలో అందుకు భిన్నంగా 45% సీట్లలో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారని కేటీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు క్వార్టర్ ఫైనల్ మాత్రమేనని, పురపాలక, ప్రాదేశిక ఎన్నికలు సెమీఫైనల్స్ అయితే 2028 అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్స్ అని వ్యాఖ్యానించారు. ధనిక రాష్ట్రం తెలంగాణను బంగారు పళ్లెంలో పెట్టి అప్పగిస్తే నడక చేతకాక గుడ్లు పీకి గోలీలాడుతూ అని అంటారు. ఇక కేసీఆర్ తెల్లారితే కేసీఆర్ ను మమ్మల్ని తిట్టడం తప్ప సీఎంగా రేవంత్ సాధించిందేంటి? అసెంబ్లీ ఎన్నికలప్పుడు తులం బంగారం అంటే ఇచ్చే బాపతు కాదు, మెడలో పుస్తలు ఎత్తుకెళ్తాడని ప్రజలను అప్రమత్తం చేసిన రేవంత్ మాయమాటలకు మోసపోయి పాలిచ్చే గేదెను వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నట్లయింది అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పాలనలో సబ్ బార్బాద్ అయిందని, ఇక ఆటో డ్రైవర్లు చెబుతున్నారని అన్నారు. కనుక ఏ ఎన్నికల్లోనూ కేసీఆర్ బీఫామ్ ఇచ్చిన వారిని గెలిపించాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధను పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై చూపలేదని, కాళేశ్వరం తరహాలో ఈ ప్రాజెక్టు పనులకు పరుగులు పెట్టించలేదని ఆరోపించారు. ఈ కారణంగానే కృష్ణా జిల్లాలో 90 టీఎంసీల నీటి వాటాపై హక్కును పొందలేకపోయామని అన్నారు. నిర్దేశించిన కాలంలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఖచ్చితంగా తెలంగాణకు 90 టీఎంసీల నీటి వాటా దక్కేది అని తెలిపారు. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు 2 విఫలమయ్యాయని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లాకు కృష్ణా జలాల వినియోగంలో జరిగిన అన్యాయం కాంగ్రెస్ పాలనలోనూ కొనసాగుతుందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో లెక్కలేనంత అవినీతి జరిగిందని ఆరోపించారు. నాటి మంత్రి హరీష్ రావు నిర్వాకంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఇప్పటికీ 3 మోటార్లు పనిచేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కవిత శనివారం నాగర్ కర్నూలు, కొల్లాపూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. వట్టిం రిజర్వాయర్ ను పరిశీలించి రిజర్వాయర్ సామర్థ్యం, నిర్వాసితులకు అందిన పరిహారంపై ఆరా తీశారు. ఆ తర్వాత నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం వారికి వెనుదన్నుగా నిలుస్తున్న అర్బన్ నక్సల్స్ పై దృష్టి సారించిందా? కేంద్రం పిలుపునకు స్పందించి ఓవైపు మావోయిస్టులు లొంగిపోతుంటే మరోవైపు యువతను అర్బన్ నక్సల్స్ మావోయిజం దిశగా ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించిందా? ఇందులో భాగంగానే మావోయిస్టులను హీరోలుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది అని అనుమానిస్తుందా? ఈ ప్రశ్నలకు అవును అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. అందుకే రాబోయే రోజుల్లో అర్బన్ నక్సల్స్ పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది అని తెలిపాయి. అర్బన్ నక్సల్స్ వారికి సహకరించే వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవలే సీఆర్పీఎఫ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించారని గుర్తు చేశారు. ఇక నక్సలైట్లకు సైద్ధాంతిక ప్రోత్సాహం, ఆర్థిక, న్యాయ సహాయం అందిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకున్నప్పుడే నక్సలిజం అనే భూతం అంతమవుతుందని కూడా ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా వ్యాఖ్యానించారని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధిక సంఖ్యలో అర్బన్ నక్సల్స్ ఉన్నట్లు గుర్తించిన కేంద్రం వారి కదలికలపై నిఘా పెంచాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏను ఆదేశించింది.
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఘటనలో మహిళ మృతి, ఆమె కుమారుడు జీవోత్సవంగా మారడానికి థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటు అల్లు అర్జున్ రాక కూడా కారణమంటూ ఆయన్ను A11 గా చేర్చారు. ఈ మేరకు ఛార్జ్షీట్లో 23 మంది నిందితుల పేర్లను చేర్చారు. ఈ నెల 24నే కోర్టులో ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసినా ఆ వివరాలను శనివారం వెల్లడించలేదు. ఛార్జ్షీట్లో పోలీసులు పేర్కొన్న వివరాల మేరకు గత ఏడాది డిసెంబర్ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య 70mm థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో వేశారు. ఈ షోకు అల్లు అర్జున్ రావద్దని, శాంతి భద్రతల సమస్యలు వస్తాయని పోలీసులు చెప్పినా వినకుండా థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులు అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అభివాదం చేసుకుంటూ రావడం, బౌన్సర్లు, ప్రైవేటు సెక్యూరిటీ, సాధారణ ప్రజలను, అభిమానులను నెట్టివేయడంతో తొక్కిసలాట జరిగింది. వందలాది మంది ఒకరిపై ఒకరు పడిపోవడంతో రేవతి అనే ప్రేక్షకురాలు చనిపోయారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితికి చేరి ఇప్పటికీ బెడ్ మీదనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో థియేటర్ నిర్వాహకులతో పాటు అల్లు అర్జున్, బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను అరెస్ట్ చేసి జైలుకు తరలించామని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేశామని, 50 మంది సాక్షులను విచారించామని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ తెలియజేశారు. అల్లు అర్జున్తో సహా 23 మంది దుర్ఘటనకు బాధ్యులు అని గుర్తించామని చెప్పారు. థియేటర్ యాజమాన్యం నిర్వాహకులను A1, A2గా, అల్లు అర్జున్ను A11గా చేర్చామని తెలిపారు. సైబర్ క్రైమ్ విభాగం అధికారుల సమిష్టి కృషి, అవగాహన కార్యక్రమాలతో సైబర్ నేరాలు తగ్గుముఖం పట్టాయని, గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 8.21% తగ్గాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలియజేశారు. గత ఏడాది 4042 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 3735కు తగ్గాయని చెప్పారు. గత ఏడాది బాధితులు 339.50 కోట్లు పోగొట్టుకోగా ఈ ఏడాది ఆ మొత్తం 251.14 కోట్లుగా ఉంది అన్నారు. ఐసీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వార్షిక నివేదిక వివరాలను సజ్జనార్ వెల్లడించారు. కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఈ ఏడాది నమోదైన సైబర్ క్రైమ్ కేసుల్లో 393 కేసులను ఛేదించామని, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన 566 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని చెప్పారు. స్తంభింపచేసిన ఖాతాల నుంచి 30.05 కోట్లను బాధితుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం రాష్ట్రాలపై ప్రత్యేక దాడేనని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ చర్య రాష్ట్రాల నిర్ణయాధికారాన్ని లాక్కున్నట్టే అని కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఇక శనివారం న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన CWC సమావేశం జరిగింది. అనంతరం సమావేశంలో తీసుకునే నిర్ణయాలను ఖర్గే, రాహుల్ గాంధీ మీడియాకు వివరించారు. రాహుల్ మాట్లాడుతూ నోట్ల రద్దు లాగే నరేగా పథకం రద్దు నిర్ణయం కూడా ఎటువంటి అధ్యయనం లేకుండా, కనీసం మంత్రివర్గాన్ని కూడా సంప్రదించకుండా మోదీ ఏకపక్షంగా తీసుకున్నదేనని ఆరోపించారు. కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుంది, నిర్ణయాధికారాన్ని లాక్కుంటుంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం అని అన్నారు. ట్రంప్ ప్రభుత్వం అమెరికా నుంచి భారీ సంఖ్యలో భారతీయులను తిప్పి పంపిస్తోంది అన్న అభిప్రాయాలు నెలకొన్నప్పటికీ వాస్తవానికైతే ఈ విషయంలో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది 11,000 మందికి పైగా భారతీయులను స్వదేశానికి పంపించింది. అదే అమెరికా కేవలం 3,800 మందిని పంపించి వేసింది. విదేశీ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం 2025లో 81 దేశాలు 24,600 మంది భారతీయులను తిప్పి పంపించగా అందులో దాదాపుగా సగం మంది గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారే ఉన్నారు. యుఏఈ నుంచి 1,469 మంది, బహ్రెయిన్ నుంచి 764 మంది తిరిగి వచ్చారు. వీసా గడువు ముగిసినా ఆయా దేశాల్లో నివసిస్తుండడం, తగిన వర్క్ పర్మిట్లు లేకపోవడం, విధులకు గైర్హాజరు కావడం, నేరాలకు పాల్పడడం వంటివి ఇందుకు కారణాలుగా ఉన్నాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారంతా నైపుణ్యం లేని కూలీలే. స్థానిక చట్టాలు, అధికారిక పత్రాలపై తగిన అవగాహన లేనందున అక్కడి అధికారులకు చిక్కి బహిష్కరణకు గురవుతున్నారు. సైబర్ నేరాల స్థావరాలుగా మారిన మయన్మార్, కంబోడియాలను సైబర్ బానిసలుగా వెళ్లిన భారతీయులను కూడా ఆయా దేశాలు తిప్పి పంపించాయి. అధిక వేతనాలు చెల్లిస్తామని ఆశ చూపడంతో అక్కడికి వెళ్లి పలువురు యువకులు మోసగాళ్ల వలలో చిక్కుకున్నారు. వాయవ్య భారతం నుంచి అతి శీతల గాలులు మధ్య భారతం మీదుగా దక్షిణాది వరకు వీస్తున్నాయి. దీంతో ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ, మధ్య కోస్తా, రాయలసీమల్లోనూ కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన చలి కొనసాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రజల దైనందిన కార్యకలాపాలపై ప్రభావం పడింది. ఉదయం 10 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికి వెనుకంజ వేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే మళ్లీ చలి వాతావరణం నెలకొంటోంది. 3 వారాలుగా ఏజెన్సీలు రాత్రి ఉష్ణోగ్రతలు 10 లోపే నమోదవుతున్నాయి. మాడుగులలో 5.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా, రాయలసీమలో రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. వాయువ్య, మధ్య భారతాల్లో చలి తీవ్రత కొనసాగినంత కాలం రాష్ట్రంలోనూ ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు ఒకరు తెలియజేశారు.
హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే శ్రీలంకతో టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ మహిళల జట్టు తర్వాతి మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటుంది 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఇవాళ జరిగే 4వ టీ20లో లంకతో హర్మన్ ప్రీత్ సేన తలపడనుంది. అయితే గత 3 మ్యాచ్ల్లో మెరుగ్గా రాణించిన భారత బౌలర్లు 130 లోపే ప్రత్యర్థిని కట్టడి చేశారు. దీంతో మన బ్యాటర్లకు కఠిన పరీక్ష ఎదురు కాలేదు. అయితే టాస్ కూడా మనోళ్లకు కలిసొచ్చింది. దీంతో మంచు ప్రభావం పెద్దగా పడలేదు. తొలి 2 మ్యాచ్ల్లో అరుంధతి అంతగా రాణించలేకపోవడంతో 3వ టీ20లో రేణుకా సింగ్ ను అవకాశం కల్పించారు.